సరే, అవన్నీ చదివేశాం కదా. దాని గురించిన వివరణ కొన్ని విషయాలు మాత్రమే నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రభు రాత్రి భోజనం ఎవరు తీసుకుంటారు? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారే తీసుకుంటారు. బడికి ఎవరు పోతారు? బడిలో చేరిన వాళ్ళే. హాస్పిటల్కి ఎవరు పోతారు? ఒకటి బాగలేని వాళ్ళు, రెండవది బాలేని వాళ్ళని చూసేవాళ్ళు. ప్రభు సన్నిధికి అందరు రావచ్చు, కానీ ప్రభు బల్లారాధనను అందరు తీసుకునే అర్హత లేదు. అది ప్రభుతో నీకు వ్యక్తిగత అన్యోన్యత సహవాసం ఉన్నప్పుడే అందులో పాలు పంపులు పొందే అర్హత నీవు కలిగి ఉంటావు. ఈ రాత్రి ప్రభువు రాత్రి భోజనం అంటే ఏమిటో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇది ప్రభువు పెట్టిన ఆజ్ఞ అని గుర్తుపెట్టుకోండి. ఎవరు పెట్టిన ఆజ్ఞ? ప్రభువు పెట్టిన ఆజ్ఞ. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని యేసు ప్రభు వారే స్వయంగా పెట్టి వెళ్ళిన ఆజ్ఞ. దైవజనులు నరేష్ పాస్టర్ గారు, లేదంటే ఆయన కంటే ముందు ఉన్నవారు పెట్టిందో, లేదంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టిందో, ఎవరో పెట్టింది కాదు. ఇది యేసు ప్రభు వారు తానే స్వయంగా దీన్ని పెట్టారు. చాలాసార్లు పెద్దవాళ్ళు ఉంటారు కదా, అరే నన్ను జ్ఞాపకం చేసుకున్నాక ఈ పని 10 సంవత్సరం చేయరా అంటుంటారు కదా పెద్దోళ్ళు, పొత్తు. అట్లా యేసు ప్రభు వారు తాను చివరిగా తన శిష్యులతో భోజనం చేసేటప్పుడు ఈ మాటను చెప్పారు. ఎందుకు చెప్పారు అని మనం ఆలోచిస్తే, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రభు బల్లను సమీపించుచున్నప్పుడు అని మొట్టమొదటిగా ఆలోచిస్తే, ఇది ఆయన చెప్పిన మాట అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన చెప్పిన మాట? ఎందుకంటే ఆయన నీ కొరకు ఏం చేశాడో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన నీ కొరకు చేసింది నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, నువ్వు మరలా వెనక్కి వెళ్ళే అవకాశము నీకు ఉండదు. ఆయన శరీరము, అందుకే ఈ రొట్టెను తిని ఈ శరీరం ఏమన్నాడు అక్కడ? ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై. ఆయన విరవబడింది, నల్లగొట్టబడింది నీ కొరకు నా కొరకు. కనుక ఆయన శరీరాన్ని భుజిస్తున్న ప్రతిసారి, అయ్యా నీవు విరవబడింది నల్లగొట్టబడింది ఎవరి కొరకో కాదు, నా కొరకు. కనుక నీవు మరణించింది నా కొరకు, నేను జీవించేది నీ కొరకు అనే తీర్మానముతో, సమర్పణాభావంతో ఆయన బల్లలో మనం పాలు పంపులు పొందవలసిన వారమై ఉన్నాం. ఆమెన్. ఎలా తీసుకోవాలి? ఆయన శరీరము మనకేమిచ్చిందంటే పరలోక రాజ్య ప్రవేశమును అనుగ్రహించింది. ఇప్పుడు తలుపులు ఉన్నాయి కదండి మన చర్చికి, తాళం లేకుండా ఎవరన్నా లోపలికి వస్తారా? తాళం తెరవాలి, తలుపు తీయాలి, అప్పుడు లోపలికి రావాలి. యేసుప్రభు ఏమన్నా నేనే మార్గం అన్నాడు. ఇప్పుడు ఆయన శరీరం ఏమైంది? సిలువలో చీల్చబడింది, నల్లగొట్టబడింది. అది పరలోకానికి మనకు ఒక ద్వారముగా అయ్యింది. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే, యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి మోక్ష రాజ్యము, పరలోకము ఉన్నది. అందుకే ఆయన శరీరాన్ని భుజిస్తున్న ప్రతిసారి యేసు నా కొరకు మరణించాడు, నా కొరకు బలి అయ్యాడు. కనుక ఈ జీవితం ఎవరి కొరకు నేను జీవిస్తానంటే, నా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు కొరకు నేను జీవిస్తాను. ఆమెన్. కాబట్టి ఆయన శరీరము విరవబడము నీవు పరలోకము ప్రవేశించుటకు అర్హతను కలిగించింది. ఆయన రక్తము చిందించబడము నీ పాప శుద్ధి కొరకు చిందించబడింది. ఆమెన్. దగ్గాలంటే టానిక్ ఎట్టేసుకుంటావో, జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ డోలో 650 ఎట్లా వేసుకుంటావో, నీ పాప శుద్ధి కొరకు ఆయన రక్తము చిందించబడింది. ఇప్పుడు ఎవరైతే ఆయన రక్తముతో కడగబడతారో వారికి పాప శుద్ధి కలదు, పాప క్షమాపణ కలగదు. ఆమెన్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకుంటకే. ఆయన శరీరము ద్వారా నీవు ఆయనకు కుమారుడవయ్యావు. ఇప్పుడు ఆయన రక్తంతో కడగబడుట ద్వారా ఆయన బిడ్డవయ్యావు. అర్థమవుతుందా? ఆయన శరీరము ద్వారా ఏమయ్యావు? ఇప్పుడు ఆయనతో నీకు సంబంధం ఏర్పడింది, ఆయన దగ్గరకు వచ్చే అర్హత నీకు ఏర్పడింది. మామూలుగా అంటుంటాం కదా, ఎప్పుడన్నా ఎవరి మధ్య ఇద్దరి మధ్య సమస్య వచ్చినప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చినా ఉంటాం. పాపం మనల్ని ఏం చేసిందంటే దేవుని దగ్గరికి వెళ్ళలేని స్థితిని తెచ్చింది. కానీ ఆయన శరీరం విరవబడుట ద్వారా ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చే అర్హత మనకు కలిగింది. ఇప్పుడు ఆయన రక్తం కార్చబడము నా పాప క్షమాపణ కొరకు. ఇది తీసుకున్న ప్రతిసారి ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? ఇందాక చెప్పాను మొదటి మాట, ఇది ఆయన పెట్టిన ఆజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బల్లలో పాలు పంపులు పొందాలి. రెండవది, దీన్ని తీసుకుంటున్న ప్రతిసారి నీ గత పాపాలు క్షమించబడ్డాయి గనక ఇక పాపము లేని పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఆమెన్. ఆమెన్. ఎలాంటి జీవితాన్ని? పరిశుద్ధమైన జీవితాన్ని. ఇంతకుముందు ఎలా జీవించావు? పాప జీవితాన్ని జీవించావు. అందుకే దైవజనులు ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు బల్లని ఇచ్చేటప్పుడు ఏ పాట పాడిస్తారు మీకు? నీ రక్తమే నీ రక్తమే అపరాధిని యేసయ్య. అవునా?
అందులో ఈ చరణం ఉంటుంది, పందివలే నేను పాడతాను. పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువా నీకే. పందిలాగా తిరిగిన పందికి ఏమి ఇష్టం తెలుసా? బురదనే ఇష్టం. నువ్వు ఎన్నిసార్లు స్నానం చెప్పి మళ్ళీ పోయి బురదలోనే దొరుకుద్ది. మన జీవితం యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఏంటంటే ఎన్నిసార్లు అవి మానేద్దాం అనుకున్నా మళ్ళీ అవే చేస్తుంటిమి. కుక్కని ఎప్పుడైనా చూసినారా వాంతికి గక్కుకొని మళ్ళీ అదే తినడం? నేను చూశాను. చెప్తుంటేనే చాలా ఇబ్బందిగా ఉంది సార్ అంటున్నారు కదా, అది చేసే పని అదే అంట. అంటే మనం ఏవైతే ఎందుకు చేసినా అని అసహించుకుంటామో మళ్ళీ మరుసటి రోజు అదే పనికి మళ్ళీ పని చేస్తాం. ఎందుకంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి రాలేదు కనుక. పౌలు ఏమంటున్నాడంటే నువ్వు ప్రభు బలను స్వీకరిస్తున్న ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీ గతము క్షమించబడింది. ఆమేన్. నీ ప్రస్తుతము ఆయన కొరకై జీవించాలి. హల్లెలూయా. ఎవరి కొరకై? ఆయన కొరకు జీవించాలి. ఆయన ప్రాణం పెట్టింది నీ కొరకు కనుక జీవించాల్సింది ఇక నీ కొరకు కాదు, కానీ ఆయన కొరకు నీవు జీవించాలి. అంటే ఇప్పుడు ఆయన సాక్షిగా నీవు బ్రతకాలి. అందుకే కింద రాయబడిన మాట, ఈ రొట్టెను తిని పాత్రలో త్రాగునప్పుడెల్లా ఆయన ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎట్లా ప్రచురిస్తావు తెలుసా? నీ జీవితం ద్వారా. అంటే నువ్వు ప్రతి చోట ఎవరి కొరకు జీవిస్తావు? ప్రభు కొరకు జీవిస్తావు. ఈ పాట బాగా వాడతాం, ప్రతి చోట. సాక్షిగా బ్రతకాలంటే ప్రభు బలలో పాలు పంపులు పొందాలా, ఎగరగొట్టేయకూడదు. ఇస్కరియోతు యూదా లాంటి భక్తులు కూడా ఉంటారు. ఆయన ఏం చేసినాడు సార్ అంటారా? చెప్తా. ఆయన బలారాధన తీసుకున్నాడు, పోయి యేసు ప్రభుని అమ్మేసినాడు. మనం కూడా ఏం చేస్తుంటాం తెలుసా? నెల నెల బలారాధన తీసుకుంటాం, నెలంతా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాం దేవుని కాడికి రాకుండా. ప్రభు ఏమంటాడంటే అట్లాంటి పని చేయగాకు. ఆమెన్. మీకు సురుకు తగిలినా మీరు బాధపడిన పర్లేదు, బాగుపడ్డం మాకు కావాలి. ఆమెన్. డాక్టర్ ఎప్పుడు మీకు ఇష్టమైన మందులు రాసియాడు, సూది ఒడుస్తాడు, కుట్లు కుడుతుంటాడు. ఏమిరా వీడు కసి కట్టినాడా నా మీద అనుకుంటుంటాను డాక్టర్ని, కానీ నీ బాగు కొరకే. ఆమెన్. సేవకులు మిమ్మల్ని బాధ పెట్టినట్టు వాక్యాలు చెప్పినా మీ ఆత్మీయ మేలు కొరకే. ఆమెన్. సో ప్రభువుకు సాక్షిగా నువ్వు బ్రతకాలి. అంటే నువ్వు ప్రభు బలను మానివేయడానికి వీలు లేదు. హోసన్న పాటల పుస్తకంలో ఒక పాట ఉంటుంది. ఆ పాటను జ్ఞాపకం చేయలేండి, మనకు సమయం లేదు. ఒక మాటను జ్ఞాపకం చేసి ముగిస్తాను. నువ్వు ప్రభు బలను తీసుకుంటున్నప్పుడు ఇది ఆయన ఆజ్ఞ అని తీసుకోవాలి. రెండవది, నీ పాపములు క్షమించబడ్డాయి కనుక కృతజ్ఞతాభావంతో అయ్యా ఇప్పటి నుండి నేను నీ కొరకు జీవిస్తాను అన్న కృతజ్ఞతాభావంతో తీర్మానంతో ప్రభు బలను ప్రతిసారి ఏం చేయాలి? సమీపించాలి. ఎలా సమీపించాలి? కృతజ్ఞతతో, సమర్పణాభావంతో. జీవించేది ఇక నా కొరకు కాదు, నీ కొరకు అన్న భావనతో తీసుకోవాలంట. కింద ఉన్న ఒక్క హెచ్చరికను నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏంటి ఆ హెచ్చరిక అంటే అయోగ్యముగా. అయోగ్యముగా అంటే ఏంటి? ఇష్టం వచ్చినట్టు జీవించేసి ఫస్ట్ ఆదివారం కనుక బల్లారాధన ఇస్తారు కనుక ఈ మాట అనకూడదు, కానీ చెప్తాను. తినేది ముక్క, తాగేది చుక్క అంటే దేవుడు ఈయన చుక్కలు చూపిస్తాడు బిడ్డ, జాగ్రత్త. చాలా మంది ఎంత అయోగ్యంగా తీసుకుంటారంటే అతిక్రమములు దాచిపెట్టువాడు, మనకు బాగా తెలుసు కదా, వర్ధిల్లాడు. తర్వాత మాట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. మనం ఒప్పుకుంటున్నాం కానీ ఏం చేయట్లేదు. ప్రభువా పోయిన నెలంతా గిల్లెలు పెట్టి ఆ కొంప ఈ కొంప కూల్చినాను నాయనా అని ప్రార్థన చేస్తావు, బలారాధనలో చేస్తావు, ఇప్పుడు క్షమించు నాయనా అంటావు. తీసుకొని పోయి మళ్ళీ ఏం చేస్తావు? ద సేమ్ రిపీట్ క్యాసెట్. అప్పుడు ప్రభు ఇదే ఈ మాటను ఏం చేస్తుందంట? నీ మీదకి శిక్షను తీసుకొస్తుందంట. ఇస్కరియోతు యూదా మీదకి శిక్ష ఎందుకు వచ్చింది? తీసుకున్నాడు కానీ పద్ధతి మార్చుకోలే. ప్రభు బలం తీసుకోవడం మాత్రమే కాదు, కానీ నీ బ్రతుకులో మార్పు రావాలి. కొంతమంది ఏం చేస్తా అంటే ఎందుకు వచ్చిన బాధలే, తీసుకోకుండా ఊకుంటే అయిపోతుంది అనుకుంటారు. అది కూడా తప్పే. అయోగ్యముగా తీసుకోకూడదు, అలాని తీసుకోవడము కూడా మానివేయకూడదు. ఎందుకు మానివేయకూడదు ఒక మాట అని చెప్పి ముగిస్తాను, సరేనా? ఎందుకు మానివేయకూడదు? ప్రభు వల్లను ఎందుకు తీసుకోవాలి అంటే ఒక దినము రాబోతుంది, ప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మనము లేపబడతాం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటని? యేసును నమ్మిన వారు ఆయన వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్నవారు ఏమవుతారంట?
లేస్తారు. లేచి ఏమవుతారు వాళ్ళు? ఆయన దగ్గరికి ఎత్తబడతారు. అర్థమవుతుందా? ఆయన దగ్గరికి ఎత్తబడాలంటే నువ్వు ఎందులో పాలు పంపులు పొందాలంట తెలుసా? ఆయన బల్లలో పాలు పంపులు పొందాలంట. నేను పొందాను సార్. నువ్వు లేపబడవు. లేపబడకపోతే నీకేం లేదు, అంతే. అర్థమవుతుందా? ఒక దైవజనుడు చాలా వారాలను, చాలా నెలల నుండి దేవుని మందిరానికి రావడం మానేశాడని, ప్రభు వల్ల తీసుకోవట్లేదని ఆ వ్యక్తి పట్ల, ఆ కుటుంబం పట్ల ప్రేమ కలిగి వెళ్ళాడంట ఆరాధన అయిపోయాక. వింటున్నారండి ఈ మాట? వెళ్ళి ఏమయ్యా ఇన్ని వారాల నుండి, ఇన్ని నెలల నుండి దేవుని మందిరాన్ని రావట్లేదని బాధతో చెప్పి ప్రార్థన చేసి వస్తే పరిగెత్తుకుంటూ, చూడండి వాళ్ళ ఇల్లు మన నరేసార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఆడ వరకు ఉరికినాడంటే, ఆడ కింద ఆడ కాలువ ఉంది కదా, ఆ కాలువ వరకు పోయినాక పోయినాడంట ఉరుక్కుంటా పోయి, సార్ 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 ఇందాక మర్చిపోయినా సార్, ఏమనుకోద్దు సార్ అని చేతిలో కానుక పెట్టాడంట. పెట్టడైతే పెట్టాడు. పెట్టేసిన తర్వాత ఇంటికి పోయి మరసంగా ఉన్నాడు. తర్వాత మిగతా వాళ్ళకి ఏం చెప్పినాడు తెలుసా? ఫస్ట్ ఆదివారం కదా, జీతాలు వస్తాయని పాస్టరే మా ఇంటికి వచ్చినాడా అన్నాడంట మిగతాళ్ళతో. పాస్టర్కి మీ సార్లు మన సార్ లాగానే చాలా రోషం అనమాట దేవుని విషయాల్లో. నీ దుడ్ల కోసం కాదరా నీ ఇంటికి వచ్చిందిరా భయ్, నువ్వు దేవునికి దూరం అవుతావా అని వచ్చినా అని వాడు ఇచ్చిన కానుక అట్టనే తీసిపెట్టి మరుసటి ఆదివారం చర్చికి వస్తాడు కదా, వచ్చేంతవరకు దాచిపెట్టినాడంట. దాచిపెట్టి చెప్పినాడంట ఈ వాక్యం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్నమాట. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. నువ్వు ప్రభు బలలో పాలి పంపులు పొందకపోతే ప్రభు వచ్చినప్పుడు నువ్వు లేపబడవు. అందుకు నేను నీ దగ్గరకు వచ్చి నీకు వాక్యం చెప్పినా కానీ నీ కాసు కోసం కాదు. నీ ఆలోచన మార్చుకోకపోతే నష్టపోయేది నువ్వే. చాలాసార్లు మన ఆలోచన విధానం వేరేలా ఉంటుంది. కనుక ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధంగా ఎలా తీసుకుందాం? పరిశుద్ధంగా ఆచరించుదాం. అయోగ్యత, క్షమాపణ లేని హృదయము, ఎవరినన్నా క్షమించకపోయి ఉండి ఉన్నట్లయితే అవి నువ్వు సరి చేసుకున్నాక బలలో పాలు పంపులు పొందండి. వింటున్నారండి? అలా నీకు ఆలోచన మారే ఆలోచన లేకుంటే ఆ నెల తీసుకోకపోవడమే మంచిది. అలా ఒకవేళ తీసుకుంటే ఏమవుతారంట తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారంట. నిద్రపోవడం అంటే ఏంటనుకున్నారు? ఇంటికి పోయి దుప్పటి కప్పుకొని నిద్రపోయే నిద్ర గురించి కాదు బైబిల్ మాట్లాడుతుంది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు అని. వీళ్ళు తొందర ఎందుకు వెళ్ళిపోయారంటే వీరు అయోగ్యముగా తీసుకున్నారు కనుక ఈ 3 విషయాలు జ్ఞాపకం. ఇది ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ. పరిశుద్ధముగా జీవిస్తూ ప్రభు బలలో పాలు పంపులు పొందుదాము. ప్రభువును మన జీవితం ద్వారా చూపించుదాము. అయోగ్యత మనలో ఉన్నట్లయితే సరి చేసుకుందాం. చివరి మాట ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకొని తీసుకోవాలంట. ఆమేన్. ఏమన్నాడు అక్కడ? 28 వచ్చిన, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది. అది ఎవరు పరీక్షించుకోవాలా? నరేసారిని నేను పరీక్షించాల్సిన అవసరం లే, ఆయన నన్ను పరీక్షించాల్సిన అవసరం లే. వ్యక్తిగతంగా ప్రభు బలను స్వీకరించేటప్పుడు ఏం చేయాలా? నువ్వు ఎవరినైతే క్షమించలేదో, లేదా నీ మీద నీకు దేవునికి ఆయాసమైనవి ఏవి ఉన్నాయో అవి ప్రభు ఎదుట ఒప్పుకొని ఇక మీదట వాటిని చేయకుండా ఉండడానికి శక్తిని దయచేయి ప్రభు అని దేవుని సహాయాన్ని, కనికరాన్ని కోరుకుని ఆ మీదట ప్రభు బలం తీసుకొని పరిశుద్ధముగా జీవిస్తూ ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఆయన సాక్షులుగా బ్రతుకుదుము గాక. ప్రభు అట్టి ధన్యతను మనందరికీ అనుగ్రహించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.